హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఇప్పుడైతే 10th న్యూ సిలబస్ వచ్చేసింది కదా. సో అందులో మనం మ్యాథమెటిక్స్ చూస్తున్నాం. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి రియల్ నెంబర్స్. ఇప్పుడున్న 10th సిలబస్ మనకి చాలా ఈజీ. సో ఈజీ టు స్కోర్. మనం ఈజీగా చేసేయచ్చు కూడా ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో. మీకు నంబర్ సిస్టమ్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మళ్ళీ ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తున్నాను. సో రియల్ నెంబర్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. ఈ సెట్ ఎలా ఉంటుంది? దీన్ని మనం ఎన్తో డినోట్ చేస్తాం. ఈ సెట్ మనకి ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఏంటి? 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో మనం ఇది కౌంట్ చేస్తున్నాం కదా, కాబట్టి దీన్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అంటున్నాం. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి. ఎలా? నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నట్టు? 4 మెంబర్స్ అయితే 1 2 3 4. సో అలా కౌంట్ చేస్తాం. అదే నెంబర్ ఆఫ్ యాపిల్స్ అంటే ఎన్ని యాపిల్స్ ఉంటే అన్ని యాపిల్స్ కౌంట్ చేస్తాం, కాబట్టి దీన్ని కౌంటింగ్ నెంబర్స్ అంటున్నాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తాం తెలుసు కదా మీకు. ఏంటది? డబ్ల్యూ. దీనికి న్యాచురల్ నెంబర్స్కి జీరోని యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అవుతుంది. ఏమవుతుంది? న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్కి జీరోని యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? మనకి అన్ని నెంబర్స్ ఉంటాయి. అంటే లైక్ నెగిటివ్ సైన్స్, పాజిటివ్ సైన్స్, జీరో. అంటే హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఇంటీజర్స్ అవుతుంది. ఈ ఇంటీజర్స్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం. సో దీంట్లో మనకి ఎలా ఉంటాయి? హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3, 0 నుంచి స్టార్టింగ్ కదా మనకి. అలా నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి అనమాట. నెగిటివ్ నెంబర్స్ ఉన్నదాన్ని ఇంటీజర్స్ అంటాం. సో నెగిటివ్, పాజిటివ్ అండ్ జీరో ఉంటే మనకి ఇంటీజర్స్ అవుతుంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే మనకి ఎలా ఉంటాయి? p/q ఫామ్ ఉంటాయి. ఈ రేషనల్ నెంబర్స్ని మనం క్యూతో డినోట్ చేస్తున్నాం. దేంతో? క్యూతో. సో ఇవి మనకి p/q ఫామ్లో ఉంటాయి. ఈ క్యూ అనేది ఎప్పుడు మనకి నాట్ ఈక్వల్ టు జీరో అయ్యి ఉండకూడదు. అండ్ pq అనేవి ఇంటీజర్స్. ఏంటి? మనకి pq అనేవి ఇంటీజర్స్. అంతేనా? pq బిలాంగ్స్ టు ఇంటీజర్స్. సో ఈ ఇంటీజర్స్ అనేవి మనకి నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మనకి పైన వచ్చేసి ఈ న్యూమరేటర్ వచ్చేసి 0 కూడా అవ్వచ్చు, కానీ డినామినేటర్ మాత్రం 0 అవ్వకూడదు. ఇదే రేషనల్ నెంబర్ కండిషన్. అర్థమైంది కదమ్మా? ఏంటి? ఇది మనకి నెగిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, పాజిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, బట్ p/q ఫామ్లో మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ కూడా మనం తెలుసుకున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ని మనం q' డినోట్ చేస్తాం. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి p/q ఫామ్లో ఉండవు. ఎలా ఉంటాయి? ఇది మనకి ఆపోజిట్ టు రేషనల్ నెంబర్స్ అనమాట. సో p/q ఫామ్ ఉండవు, కానీ మనకి డెసిమల్లో యాక్సెప్ట్ చేస్తాం వీటిని. కాబట్టి దీన్ని ఎలా రాస్తాము? √2, √3, √5. సో లైక్ అలా రాస్తామన్నమాట. అండ్ సో ఆన్. ఓకేనమ్మా? మీకు అర్థమైంది కదా. వీటన్నిటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ డివిజన్ రూల్. మనకు ఆల్రెడీ తెలిసిందే డివిజన్ రూల్. వాట్ ఈస్ డివిజన్ రూల్? డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ క్వెషన్ ప్లస్ రిమైండర్. ఇప్పుడు ఏబి అనేవి తీసుకున్నాం మనం. ఏబి అనే ఓకే ఏమంటారు? ఇంటీజర్స్ని తీసుకున్నాం, ఏ కామా బి. దీన్ని డివిజన్ రూల్ ప్రకారం ఎలా రాస్తాం? డివిడెండ్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? a/bగా రాయొచ్చు కదా. a/b మనం డివిజన్ రూల్ ప్రకారం. సో ఈ డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ క్వెషంట్ అంటే క్యూగా తీసుకుంటున్నాం, ప్లస్ రిమైండర్ ఈజ్ స్మాల్ ఆర్. ఇది మనకి డివిజన్ రూల్. ఓకేనమ్మా? తెలుసు కదా ఇది అందరికీ. ఏంటది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. దీనికి డివిజన్ రూల్ అని అంటాం. ఇక్కడ మనకు ఒక చిన్న కండిషన్ ఉంటుంది చూడండి మా. ఏంటది అంటే ఆర్ రిమైండర్ ఈజ్ లెస్ దాన్ బి, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇది ఎందుకు కండిషన్? ఈ రిమైండర్ అనేది మనకి బి కంటే తక్కువగా ఉండాలి, అండ్ 0 కంటే ఎక్కువ కానీ లేదా 0 అయ్యి ఉండాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయడమే మనకి ఏమంటాము? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఏమంటాము? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. డెఫినెట్గా ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటది? మనకి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే మన డివిజన్ రూల్ ప్రకారం ఈ కండిషన్ని సాటిస్ఫై చేయడమే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద నెంబర్స్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 అండ్ ఇట్ సెల్ఫ్.
అంటే ఈ ప్రైమ్ నంబర్స్ మనకి నేచురల్ నంబర్స్‌లో ఒక పార్ట్. ఈ ప్రైమ్ నంబర్స్‌కి ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే 1 లేదా అదే నంబర్ ఫ్యాక్టర్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసేద్దామా? ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? 2 అనేది మనకొక ప్రైమ్ నంబర్. ఈ 2 అనేది మనకేం 2 వన్స్ ఆర్ 2గా ఉంటుంది. అండ్ ఇంకొకటొచ్చేసి ఫ్యాక్టర్ ఏముంది 2 1 2s ఆర్ 2. సో, 2 అనేది. సో, ఇక్కడ 1 అనేది ఒక ఫ్యాక్టరు. 2 అనేది సేమ్ నంబర్ కదా! ఇదొక ఫ్యాక్టర్. కాబట్టి దీన్ని ప్రైమ్ నంబర్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 3 తీసుకున్నాను. 3 వన్స్ ఆర్ 3 అండ్ 1 త్రీస్ ఆర్ 3 కదా! సో, ఓన్లీ 1 అనేది ఒక ఫ్యాక్టర్. 3 అనేది ఒక ఫ్యాక్టర్. సో, ఇలా అని చెప్పేసి మనకి ఇలా ఉంటాయి ప్రైమ్ నంబర్స్. మీకు అర్థమైందమ్మా? 5, 7, 11 అండ్ సో ఆన్. ఇవన్నీ మనకి ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్ ద నంబర్స్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఈ నంబర్స్‌కి మనకి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. సో, దీనిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. ఎలా చూడండి, ఒక నంబర్ తీసుకున్నాను 6 అని చెప్పేసి. దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి చూడండి. 6 వన్స్ ఆర్ 6, 2 త్రీస్ ఆర్ 6, 3 టూస్ ఆర్ 6 అండ్ 1 సిక్స్ ఆర్ 6. వచ్చిందా? సో, ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి టోటల్‌గా. ఈ 4 ఫ్యాక్టర్స్ మోర్ దెన్ 2 కదా! దీన్ని మనము కాంపోజిట్ నంబర్ అంటాము. ఈ 6ని కాంపోజిట్ నంబర్ అంటాం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ లేదా సెవరల్ నంబర్స్‌తో మనకి నంబర్ ఫార్మ్ అయితే, సెవరల్ ఫ్యాక్టర్స్‌తో నంబర్ ఫార్మ్ అయితే దాన్ని కాంపోజిట్ నంబర్ అంటాం. అలానే చూడండి 4 తీసుకోండి, 10 తీసుకోండి, ఎనీ నంబర్ యూ కెన్ టేక్. ఆ నంబర్స్ అన్నీ మనకి ఇలా సెవరల్‌గా ఫ్యాక్టర్స్ ఫార్మ్ అయితే దాన్ని మనం సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నంబర్ అంటాము. ఓకేనా? ఇవి ఎందుకు అంటే మనకి నెక్స్ట్ హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం ఫైండ్ ఔట్ చేయాల్సి వస్తుంది. సో, దాంట్లో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్, కాంపోజిట్ నంబర్స్ ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ మనకి టచ్ అవుతూ ఉంటాయి. మీకు తెలియడం కోసం అని చెప్పేసి ప్రైమ్ నంబర్స్ ఏంటి, కాంపోజిట్ నంబర్స్ ఏంటి అనేవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అర్థమైంది కదమ్మా! ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది చాలా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో, చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి అంటే ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఇది మీకు ఎగ్జాంపుల్తో చేసి చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో, ఎగ్జాంపుల్ ఏంటి, ఒక నంబర్ తీసుకుంటున్నాను. 210 అనే ఒక నంబర్ తీసుకున్నాను. దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. మీకు తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో, 210 ఒక నంబర్ తీసుకున్నాం. దీన్ని మనం ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? 3 టేబుల్‌లో చూద్దామా? 3 టేబుల్‌లో చూస్తే 3 7s ఆర్ 21 అండ్ 0 0. 3 70s ఆర్ 210. నెక్స్ట్ 70 మనకి 3 టేబుల్‌లో పోతుందా? పోతుందా లేదా? పోదు కదా! సో, 7 టేబుల్ చూస్తున్నాను. 7 టేబుల్‌లో పోతుంది కదా! ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. 7 10s ఆర్ 70. నెక్స్ట్ 10 అనేది ఏ టేబుల్‌లో పోతుంది మనకి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటి? 2 కదా! 2 టేబుల్‌లో 2, 5, 7, 3 ఎనీథింగ్ కదా! సో, ఈ 2 అనేది ఈ 10 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 2 5s ఆర్ 10. సో, మనకొచ్చేసాయి కదా! ప్రైమ్ ఫ్యాక్టర్సేనా? 5 1s ఆర్ 5. ఇప్పుడు చూడండి 210 అంటే ఎంత వచ్చింది మనకి? 210 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 5. ఓకేనా? ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమంటున్నాం? ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఏ కాంపోజిట్ నంబర్ అయినా మనకి ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటున్నాం. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కదా! సో, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఈ ప్రైమ్ నంబర్స్‌తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఏ కాంపోజిట్ నంబర్ అయినా. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా! ఇక్కడ చూడండి, ఇది కాంపోజిట్ నంబర్ మనకి. ఇవన్నీ మనకి ప్రైమ్ నంబర్స్. ఈ ప్రైమ్ నంబర్స్ అనేవి మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది కాంపోజిట్ నంబరే కదా! నెక్స్ట్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఇది మనకి యూనిక్‌గా ఉంటుంది ఫ్యాక్టరైజేషన్ అని చెప్పి అనేది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. దీన్ని ఇలాగే రాసుకోక్కర్లా. ఎన్ని రకాలుగానా రాసుకోవచ్చు. చూడండి, లీస్ట్ నుంచి రాసుకోవచ్చు. లోయెస్ట్ నెంబర్ నుంచి 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 5గా రాసుకోవచ్చా? నెక్స్ట్ సారీ హైయెస్ట్ నుంచి రాసుకోండి. 7 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 2. నెక్స్ట్ 5 చూసుకోండి. 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 7 ఎలా అన్నా రాసుకోవచ్చు. ఈ ఆర్డర్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఎలా అన్నా రాసుకోవచ్చు. ఎలా రాసినా సరే మనకు వచ్చేది ఒకటే కాంపోజిట్ నంబర్ 210. ఎన్ని మల్టిప్లికేషన్ చేసినా మనకి 210 వస్తుంది. అర్థమైంది కదమ్మా ఎలా అనేది? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి చూడండి ఏమంటున్నాము? ఒక కాంపోజిట్ నంబర్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్‌తో మనకి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్‌తో మనకి ఏమంటారు? ఫార్మ్ అవుతుంది.
సో చూడండి 3 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 5 ప్రైమ్ నంబర్స్. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది 210. దీన్ని ఎన్ని ఆర్డర్స్‌గా అన్నా రాసుకోవచ్చు. లోయెస్ట్ టు హైయెస్ట్, హైయెస్ట్ గ్రేటెస్ట్ టు లోయెస్ట్ ఎలా అన్నా రాసుకోవచ్చు నంబర్స్. ఓకేనమ్మా? ఇక్కడికి మీకు అర్థమైంది. దీన్ని మనం డివిజన్ మెథడ్ అని అంటాం. ఎలా చేస్తున్నాం ఇది? డివిజన్ మెథడ్‌లో చేస్తున్నాం. అదే మనకి ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ట్రీ మెథడ్. చూడండి ట్రీ మెథడ్ ఎలా చేసుకోవచ్చు? 210 దీన్ని ట్రీ మెథడ్. ఎలా అన్నా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా? 3 టేబుల్స్ తీసుకున్నామా? 3 ఎంత? 370s కదా! 370s 210. నెక్స్ట్ దీన్ని 7 టేబుల్‌లో తీసుకుంటే 7 10s ఆర్ 70. దీన్ని 2 టేబుల్‌లో తీసుకుంటే 2 5s ఆర్ 10. ఓకేనా? ఇవన్నీ సేమ్ నంబర్స్ వచ్చాయి మనకి 3 7 2 5. అంతే సింపుల్. ఇలా చేస్తే మనకి ఫ్యాక్టరైజేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ హెచ్‌సిఎఫ్. మనకి ఎక్సర్సైజ్‌లో ప్రాబ్లమ్స్ హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారమ్మా. సో, ముందుగా మనం హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం అంటే ఏంటో తెలుసుకుందాం. హెచ్‌సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనే హెచ్‌సిఎఫ్ అంటాం. ఇది మనకి ఎగ్జాంపుల్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎల్‌సిఎం. ఎల్‌సిఎం అంటే లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవి 2 మనకి ఎగ్జాంపుల్‌లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది ఎలా చేస్తాము అని చెప్పేసి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండమ్మా ఇవి మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఎగ్జాంపుల్స్. సో, మీకు కవర్ అయిపోతాయని చెప్పేసి ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏమడుగుతున్నారు? ఫైండ్ హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం ఆఫ్ 6 అండ్ 20. 6 అండ్ 20కి హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా చేస్తాం? 6, 20 కదా మనకి. ఫస్ట్ 6కి ఫైండ్ అవుట్ చేద్దామా? 6 ఎల్‌సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 3s. అదే 20కి ఫైండ్ అవుట్ చేస్తే ఫ్యాక్టరైజేషన్ ఎలా? 2 టేబుల్ 2 10s ఆర్ 20. నెక్స్ట్ 2 5s ఆర్ 10. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి అని చెప్పేసి. మనకి మల్టిప్లికేషన్స్ వస్తే ఇది చేయడం చాలా ఈజీ. సో 6 ఎంత వచ్చినాయి మనకి? ప్రైమ్ ఫ్యాక్టర్సే కదా ఇవన్నీ. 2 3 ప్రైమ్ నెంబర్స్, 2 2 5 ప్రైమ్ నెంబర్స్. సో దీన్ని బట్టి మనం ఎలా రాస్తున్నాం? 6 ఎంత వచ్చింది? 2 ఇంటూ 3. నెక్స్ట్ 20 ఎంత వచ్చింది? 2 ఇంటూ 5. అంతేనా? సో ఇక్కడ చూడండి మీకు ఇది ఏం అడుగుతున్నారు? హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి హెచ్‌సిఎఫ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్‌సిఎం వచ్చేసి లోయెస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్‌సిఎఫ్ ఏమంటున్నాం? ద లీస్ట్ పవర్ ఆఫ్ ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. లీస్ట్ పవర్ అంటే కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ని లీస్ట్ పవర్ తీసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఏదేది కామన్ ఉంది? ఇందులో 6లో ఒక 2 కామన్ ఉంది అండ్ 20లో ఒక 2 కామన్ ఉంది. సో ఏమవుతుంది మనకి? లీస్ట్ పవర్ అన్నారు అంటే ఓన్లీ లీస్ట్ పవర్ ఎంత ఉంటుంది? 2 పవర్ 1 కదా. ఈ రెండింటి నుంచి మనం ఒక్కటే ప్రైమ్ నెంబర్ని హెచ్‌సిఎఫ్ అని చెప్తాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? 2. సో హెచ్‌సిఎఫ్ ఎంత మనకి? 2. నెక్స్ట్ ఎల్‌సిఎం చూడండి. ఎల్‌సిఎం ఏమంటున్నాం? ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. గ్రేటెస్ట్ పవర్స్ ఎంత? ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ మొత్తం మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఎన్ని నంబర్స్ ఉన్నాయి? ఈ 2 2ల నుంచి ఒకటే 2 తీసుకుంటున్నాం. ప్రోడక్ట్ అంటున్నారు కాబట్టి మిగిలిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ప్రోడక్ట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. అర్థమైందమ్మా? హెచ్‌సిఎఫ్ అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 నంబర్స్లో ఉన్న కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని హెచ్‌సిఎఫ్గా తీసుకుంటాం. అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఎల్‌సిఎం అంటే మనకు ఉన్న దాంట్లో గ్రేటెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 పవర్ 1 కదా. సో రెండింటి నుంచి ఒక 2 తీసుకుంటున్నాం. నెక్స్ట్ మిగిలిన ప్రైమ్ నంబర్స్ని మల్టిప్లికేషన్ చేసేస్తున్నాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని. చూడండి 2 3s ఆర్ 6, 6 2s ఆర్ 12, 12 5s ఆర్ 60. అంతే కదా. మీకు తెలుసు కదా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి. మల్టిప్లికేషన్ రాకపోతే కొంచెం నేర్చుకోండి. సో ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్. ఓకేనా? కొంచెం పెద్ద పెద్ద వాటికైతే మనం సైడ్ చేసుకోవచ్చు. ఇవి చిన్నగానే కదా నోటెడ్ అయిపోతాయి కదా. మనకి టేబుల్స్ వచ్చు కదా. టేబుల్స్ బాగా ప్రిపేర్ అయితే మనకి 20 టేబుల్స్ బాగా మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఇవన్నీ ఈజీగా చేసేయచ్చు. ఓకేనమ్మా? ఇప్పుడు అర్థమైందిగా హెచ్‌సిఎఫ్ అంటే ఎల్‌సిఎం అంటే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఏంటి? దీనికే ఇంకొక సేమ్ హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటది? 96 404కి మనం హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 96 తీసుకుందాం. 96కి
ఇక్కడ చూడండి 96 ఎలా చేస్తున్నాం, ఏ టేబుల్లో తీసుకుందాం 96, 3 టేబుల్లో పోతుందా, 3 టేబుల్లో తీసుకుందాం. 3 3 జార్ ఎంత 9, 3 2 జార్ 6, సో 32. మళ్ళీ 3 టేబుల్లో పోతుందా 32 అనేది మనకి 2 టేబుల్లో పోతుంది. సో 2 తీసుకుందాం. 2 1 జార్ 2, 1 ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో ఎంత క్యారీ ఫార్వర్డ్ అయితే ఇక్కడ 12, ఎంత 12 అంటే 6, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 16 ఎంతలో పోతుంది, 2 8 జార్ 16, నెక్స్ట్ మళ్ళీ 2 4 జార్ 8, నెక్స్ట్ మళ్ళీ 2 2 జార్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకి, ఎంత 3 ఇంటూ ఎన్ని 2s ఉన్నాయి చూడండి, 2 1 2 3 4 5, 2 పవర్ 5 ఉన్నాయి మనకి. ఎన్ని 2s ఉన్నాయి, 2 పవర్ 5. దీన్ని మనం ఎలా రాసుకుందాం, సో కన్వీనియంట్ కోసం రాస్తున్నాను, 2 పవర్ 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 3 ఇలా రాసుకోవచ్చు కదా 2 పవర్ 5ని మనం. నెక్స్ట్ 404కి ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఫ్యాక్టర్స్. ఎలా, 2 టేబుల్లోనే తీసుకోండి, 2 2 జార్ 4, 2 0 జార్ 0, 2 2 జార్ 4, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లోనే పోతుందా, ఎంత 2 1 జార్ 2, 0, 2 1 జార్ 2. 101 అనేది మనకి ప్రైమ్ నెంబర్. ఈ 2s అనేవి కూడా ప్రైమ్ నెంబర్స్. సో వచ్చేసిందా, ఎలా 2 ఇంటూ 2, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 101. ఓకేనా మా, అర్థమైందా మీకు ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి. ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు కాబట్టి జస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హెచ్సిఎఫ్ ఎల్సిఎం, ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చూడండి, ఇప్పుడు హెచ్సిఎఫ్ చెప్పాను కదా మీకు, ఎలా కామన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకి ఏది ఉంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చూడండి, 2 స్క్వేర్ రెండిట్లో ఉంది కదా. ఈ 2 స్క్వేర్ కామన్ ఉంది, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 దట్ ఈస్ 4. ఓకేనా. హైయెస్ట్ కామన్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. నెక్స్ట్ ఎల్సిఎం, ఇది కామన్ ఉంది కాబట్టి ఓన్లీ 1 తీసుకుంటున్నాం. ఎలా 1. సో ఇప్పుడు 3 ఉంది, 3 వేసుకుంటున్నాం. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది అంటే 2 ఇంటూ 2 వేసుకున్నాం. మళ్ళీ 2 క్యూబ్ ఉంది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 101. చూడండి ఎంత వస్తుంది ఆన్సర్. ఇక 2 పవర్స్ 2 స్క్వేర్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఓన్లీ కామన్ ఏమంటున్నాము, గ్రేటెస్ట్ పవర్ ఒకటే తీసుకుంటాం. 2 తీసుకోము, రెండిట్లో కలిపి ఒక్కటే గ్రేటెస్ట్ పవర్ ఉన్నది తీసుకుంటున్నాం, కామన్ ఉన్నది. ఓకేనా. ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి, మనం మల్టిప్లికేషన్ చేయండి మీకు అర్థమవుతుంది. సో మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే నేను చేశాను ఆల్రెడీ కాబట్టి చెప్తున్నాను, 9696 వస్తుంది. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి ఎంత ఉంది. 3 ఇంటూ 2 పవర్ 5 అంతేనా, 3 ఇంటూ 32 ఇంటూ 101 ఎంత 9696 వచ్చింది ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది చూడండి, మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, వీటిని ఏమనుకోవచ్చు, వీటిని ఏ కామా బిగా అనుకోవచ్చు కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇంటూ LCM of A comma B is equals to A into B. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మా. దీనివల్ల మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని కానీ, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని కానీ, లేకపోతే రీచెక్ చేసుకోవడానికి మనం చేసిన ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చేసామా లేదా అని రీచెక్ చేసుకోవడానికి యూస్ చేస్తాం ఈ ఫార్ములాని. చూడండి ఇప్పుడు ఫస్ట్ దానికి చూడండి, ఏ కామా బి ఎంత 6,20 కదా, ఏ కామా బి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 6,20 ఎంత వచ్చింది మనకి, హెచ్సిఎఫ్ ఆఫ్ 6,20 ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 6,20 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 20 అంతేనా. ఎంత చూడండి, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 2 వచ్చింది, ఎల్సిఎం ఎంత వచ్చింది 60 వచ్చింది. ఇక్కడ కనబడుతుంది కదమ్మా మీకు 60. సో దాన్ని వేసుకుంటున్నాము. 6 ఇంటూ 20 ఎంత 120. ఇక్కడ చూడండి ఇది కూడా 6 ఇంటూ 20 2 ఇంటూ 60 120 ఈజ్ ఈక్వల్ టు 120 ఈక్వల్ అయిందా మనకి. ఇక్కడ చూడండి ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దీంట్లో మనకు ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎల్హెచ్ఎస్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం రీచెక్ చేసుకోవడం. ఇంకొక మెథడ్ చూపిస్తాను చూడండి. ఏమంటాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటారు ఒక్కొక్కసారి ప్రాబ్లంలో. ఓన్లీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తామో చూడండి.
ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి డివైడెడ్ బై ఇక్కడున్న హెచ్సిఎఫ్ ఏమవుతుంది, డివిజన్లోకి వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసింది. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, ఎల్సిఎం ఎంత 96 వచ్చింది, చేసాం కదా. ఏ ఇంటూ బి ఎంత 96 ఇంటూ 404 డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఎంత 4. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 4 టేబుల్లో పోతుంది కదా, 101 ఇంటూ 404 కదా, మనకి మల్టిప్లికేషన్స్ వస్తే ఇవి మీకు అర్థమవుతాయి. సో చూడండి ఇప్పుడు ఎంత, ఎల్సిఎం ఎంత ఉంది మనకి 96 ఉంది, ఇక్కడ కూడా ఎంత వచ్చింది 96 ఇంటూ 101. 96 ఇంటూ 101 ఎంత 96 ఏనా. సో ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యాయా. సో హెన్స్ ప్రూవ్డ్, మనకి మనం చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్. ఓకేనమ్మా, మీకు అర్థమైంది కదా ఇప్పటి వరకు చెప్పినవి. సో ఇవి వెరీ ఈజీ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పటివరకు ఇంట్రొడక్షన్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఏమైనా చెప్పాలంటే చెప్తాను, లేకపోతే నేను ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, సో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా హిస్టరీ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్.